హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్దీ లైఫ్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో ఎంతమంది ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ ఆరోగ్యం గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎలా జరుగుతుందనే దాని మీద నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మన బాడీ అనేది లక్షల కోట్ల కణాలతో నిర్మితమై ఉంటుందన్నమాట. ఓకేనా? ప్రతి కణానికి ఆక్సిజన్ కూడా అందుతూ ఉండాలి. ఏమాత్రం ఆక్సిజన్ అనేది అందకపోయినా, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోయినా ఆ శరీర భాగం మొత్తం కూడా నశించిపోద్ది అనమాట. అంటే మనకి ఎక్కడైతే ఆక్సిజన్ అందదో, బ్లడ్ సర్క్యులేషన్ జరగదో అక్కడ వర్క్ చేయటం ఆగిపోతుంది, స్లో అయిపోతుంది. అలా జరగకుండా ప్రతి కణానికి కావాల్సిన ఆక్సిజన్ మరియు మనం తీసుకునేటటువంటి పోషకాలు అనేది అందిస్తూ ఉండాలి. అలా అందించినప్పుడు మాత్రమే బ్లడ్ సర్క్యులేషను ప్లస్ ఆక్సిజన్, వీటన్నిటికి తోడు వాటర్. ఈ వాటర్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి. అవి ఎప్పుడైతే మనం వాటర్ ఇస్తామో ఆ వాటర్ ఇచ్చినప్పుడు, ఈ ఫుడ్ అనేది ఇచ్చినప్పుడు బ్లడ్ ప్లస్ ఆక్సిజన్ లెవెల్స్ బాడీకి అందుతుందన్నమాట. అలాగే శరీరంలో తయారైనటువంటి వ్యర్థ పదార్థాలను కూడా బయటికి నెట్టేయటం జరుగుతుంది. ఓకేనా? అలాగే ఈ మెదడులో తయారైన కొన్ని హార్మోన్లను శరీరంలో ఇతర భాగాలకు పంపడం వంటి పనులు కూడా చేసే వ్యవస్థ ఒకటి ఉంది. అదేంటంటే సర్క్యులేటర్ సిస్టమ్, అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ వ్యవస్థ చిన్నదనేది కాదు. ఓకేనా? అలాగే ఒక మనిషి శరీరంలో ఉండే రక్తనాళాలను అన్నిటినీ తీసుకొని ఒకదాని చివర మరొక దానికి కలుపుతూ, దాన్ని కలుపుతూ వెళ్తే అది 1,00,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంటే ఒక భూమిని 2 సార్లు చుట్టేంత ఉంటుందన్నమాట. అంత పెద్ద ప్రసరణ వ్యవస్థ మనలో ఉంది. ఓకేనా? అలాగే 6 అడుగుల మనిషిలో మనం 5-6 అడుగులు పొడవనే మనిషి, అంటే 5-6 అడుగులు అనేది మనం మనిషిలో ఉంటాం. ఈ రక్తనాళాలు కూడా 1,00,000 కిలోమీటర్లు